దారుణ హత్యకు గురైన కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొల్లాపూర్ చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్లి దివంగత శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. శ్రీధర్ రెడ్డి తండ్రి బాధను చూసి ఎమోషనల్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటనలు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతుండడం దారుణమన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి, మమత, అర్ధరాత్రి జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య దుర్మార్గమైన చర్య. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా హత్య జరిగిందని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. అయితే ముందుగా చిన్నంబావి మండలానికి చేరుకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనతో పాటుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, క్రిషాంక్ తో పాటు సీనియర్ నాయకులు అభిలాష్ రావుతో పాటు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5 కిలోమీటర్ల మేర వెనక శ్రీధర్ రెడ్డి భౌతిక వాహనంలో వస్తుంటే వీళ్ళు ముందు నడుచుకుంటూ నిరసన ర్యాలీగా దాదాపు 5 కిలోమీటర్లు చిన్నంబావి నుంచి శ్రీధర్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి లక్ష్మీపల్లికి కాలినడకన నడుచుకుంటూ వచ్చారు. వారు ఎంబడి బీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత శ్రీధర్ రెడ్డి సంబంధించిన గ్రామస్తులు అంతా కూడా భారీ ర్యాలీగా తరలి వచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి శ్రీధర్ రెడ్డి అమర్ హై, జూపల్లి అరాచకాలను ఖండిస్తున్నామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళు వచ్చారు. అంతకుముందు చిన్నంబావి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అక్కడ ఇది ఉమ్మాటికి జూపల్లి వెనక ఉండి చేయిస్తున్నటువంటి ఇలాంటి ఆగడాలను మేము తిప్పికొడుతున్నామని చెప్పేసి, ఇలాంటి ఆగడాలు పునరావృతం కావద్దని చెప్పేసి జూపల్లి మీద వాళ్ళు దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా చూసినట్టయితే అక్కడి నుంచి ర్యాలీగా గ్రామానికి చేరుకున్నటువంటి కేటీఆర్ ఎవరైతే శ్రీధర్ రెడ్డి హత్య గావించబడ్డాడో వాళ్ళ తల్లిదండ్రిని ఓదార్చే క్రమంలో వాళ్ళు బోరున విలపించేసరికి భావోద్వేగానికి గురైనటువంటి కేటీఆర్ కూడా కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళను ఓదార్చి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించారు. అక్కడి నుంచి మీడియాతో మాట్లాడి ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కొల్లాపూర్ లో పరిపాటిగా మారింది. ఇది ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినప్పుడు రాజకీయాలు ఉండాలి, కానీ తర్వాత కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం ఉద్దేశపూర్వకంగానే ఎలక్షన్ లో ఎవరికైతే వాళ్ళు అనుకూలంగా ప్రవర్తించలేదో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ జూపల్లి కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు టార్గెట్ చేస్తూ ఇదంతా కూడా ఇలాంటి చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే కేటీఆర్ స్వయంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో దానిపైన ప్రత్యేకమైనటువంటి కమిటీ కానీ లేదంటే ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కానీ ఏర్పాటు చేసి నిజాలు తేల్చాలని చెప్పేసి, దీనికి బాధ్యులైనటువంటి వారిని, ఈ దాడిలో ఈ హత్యలో పాల్గొన్నటువంటి వారిని, వాటిని ప్రోత్సహించిన వారిని కూడా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి వాళ్ళ పైన శిక్షలు విధించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇట్లే పునరావృతం జరిగితే మా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున మా శ్రేణులతోని మేము పునరాలోచించి తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము ప్రకటిస్తామని చెప్పేసి కూడా ముక్త కంఠంతో మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ దారుణాలు జరగడం వెనక రాజకీయ పరంగానే మంచి పేరున్నటువంటి శ్రీధర్ రెడ్డి, చాలా మంచి గ్రామంలో చాలా మంచి పేరున్నటువంటి శ్రీధర్ రెడ్డి పైన ఇలాంటి హత్య జరగడం ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తీవ్ర స్థాయిలో కేటీఆర్ గారు మండిపడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.